నెంబర్ ఆఫ్ ట్రైన్స్ ఉన్నాయి, కానీ మేము ఫలక్నామా ట్రైన్ బుక్ చేసుకున్నాం. మా ట్రైన్ టైం వచ్చేసి కరెక్ట్గా 3:50కి ఉంది. సో మేము అందుకు ఒక 15 మినిట్స్ ముందే అట్లా వచ్చేసినాం. మనం ఫస్ట్ పూరికి వెళ్ళాలనుకుంటే భువనేశ్వర్ వరకు ట్రావెల్ చేయాల్సిన అవసరం లేదు. దాని ముందు స్టేషన్ అయిన కుర్దా జంక్షన్ వస్తుంది. అక్కడి నుంచి ట్రైన్లో కానీ బస్సులో కానీ మనం వెళ్ళొచ్చు. మేము ఫస్ట్ కొనార్క్ టెంపుల్ వెళ్ళి ఆ తర్వాత పూరికి వచ్చాము. వచ్చేసరికి చీకటి అయిపోయింది. ఆ తర్వాత పక్కనే ఉన్న ఒక లాడ్జ్ తీసుకున్నాము. పర్లేదు, లాడ్జ్ బాగుంది, రీజనబుల్ ప్రైజే ఉంది, కొంచెం కంఫర్ట్గానే ఉంది మాకైతే. ఇదిగో వీడే మా ఫ్రెండ్, వీడు లాడ్జ్ టూర్ చేస్తాడంట. కొద్దిగా చూడండి, లేదా కొంచెం స్కిప్ చేసిన పర్లేదు, చూడండి. మేమున్న రూమ్ మాత్రం వ్యూ చాలా బాగుంది. వెనకాలనే కోనేరు ఉంది, చూడడానికి చాలా బాగుంది. అందులోంచి చల్లటి గాలి. ఇంకా పొద్దున్నే లేచి దర్శనానికి బయలుదేరాం. ఈ రోడ్డు మీదే రథయాత్ర జరుగుతుంది. ఇదేంటి చెట్లను ఇలా నరికేశారు అనుకోకండి, వీటితోనే ఆ ఊరేగింపు రథాలను తయారు చేస్తారు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే వీటన్నిటిని చేతులతోనే తయారు చేస్తారు. అంటే ఎలాంటి ఎలక్ట్రానిక్ పరికరాలను ఉపయోగించకుండా కేవలం వారి పనిముట్లు అండ్ కలపతో చేసిన సుత్తలనే వాడతారు. ఇక్కడ చూడండి, ఆ కలపనంతా ఈ షెడ్ కిందకి తీసుకొచ్చి ఇక్కడే తయారు చేస్తారు. దాదాపు 300 మంది వడ్రంగులు పనిచేస్తారు ఈ రథాలు తయారు చేయడానికి. కెమెరా ఇంకొంచెం దగ్గర తీసుకెళ్తాం, చూద్దాం. ఆ చక్రాలు చూడండి ఎంతెంత పెద్దగా ఉన్నాయో. ఒక్క చక్రం నా హైట్ ఉంది దాదాపుగా. అండ్ ఆ డిజైన్స్ ఎంత బాగా చెక్కారు చూడండి. అండ్ ఇది ఇంకా కంప్లీట్ కాలేదు, ఇంకా టైం ఉంది. రథయాత్రకి ఇంకా టైం ఉంది కాబట్టి ఇంకొన్ని రోజులు పడుద్ది. దాదాపు 3 రథాలు ఒకే శైలిలో తయారు చేయబడతాయి. ముగ్గురికి 3 రథాలు, కృష్ణునికి, సుభద్రకి అండ్ బలరామునికి. ఈ 3 రథాలు 3 వేరువేరు పేర్లతో పిలువబడతాయి అండ్ 3 వేరువేరు ఎత్తుల్లో ఉంటాయి. జగన్నాథుని రథం పేరు నందిఘోష. ఈ రథం యొక్క ఎత్తు 45 అడుగులు అండ్ 16 చక్రాలతో ఈ రథం తయారు చేయబడుతుంది. బలరాముని యొక్క రథం పేరు తాళధ్వజం. ఈ రథం యొక్క ఎత్తు 44 అడుగులు. ఈ రథానికి 14 చక్రాలు ఉంటాయి. చివరగా సుభద్రాదేవి రథం. ఈ రథం యొక్క పేరు పద్మధ్వజం. దీని ఎత్తు 43 అడుగులు అండ్ 12 చక్రాలతో ఈ రథం తయారు చేయబడుతుంది. ఈ ప్రదేశం దాటగానే మనకు పూరి క్షేత్రం దర్శనమిస్తుంది. ఇక్కడ ఏదో చిన్న షూటింగ్ జరుగుతున్నట్టుంది, కాసేపు చూద్దాం. మేము దర్శనానికి అలా నడుస్తూ వెళ్తూ ఉన్నాం. ఇక్కడ ముందు కనపడుతుంది చూసారా, ఒక గోపురం, అదే సింహద్వారం. కానీ ఆ రోజు సింహద్వారం నుంచి అలౌ చేయలేదు. గుడికి కుడివైపునున్న ద్వారం నుంచి మేము వాళ్ళ దర్శనానికి వెళ్ళాం. ఇదే ఆ కుడివైపునున్న ద్వారం. ఈ కుండలన్నింటినీ స్వామివారి ప్రసాదం తయారు చేయడానికి ఉపయోగిస్తారు. గుడి లోపలికి మొబైల్స్ కానీ కెమెరాస్ కానీ అలౌ లేవు. అందుకే మా మొబైల్స్ని కెమెరాస్ని ఇక్కడ పక్కనే ఒక రూమ్ ఉంటుంది, అందులో పెట్టేసి వెళ్ళాం. మేము మా దర్శనం పూర్తి చేసుకుని బయటకు రాగానే ఇలా పిల్లలందరూ కలిసి డ్యాన్స్ చేస్తున్నారు. ఇక్కడ చూడ్డానికి చాలా బాగుంది. ఆ తర్వాత బయటకు వచ్చినాక చిన్న కొన్ని ఫోటో షూట్ చేశాం. ఈ క్లిప్ నా కోసం. ఆ తర్వాత ఫుల్గా ఆకలేసింది. దగ్గరలో ఉన్న హోటల్కి వెళ్ళాం, మీల్స్ ఆర్డర్ పెట్టాం. చూడ్డానికి బాగానే ఉంది కానీ టేస్ట్ మాత్రం ఏం బాగాలేదు. పక్కనే సముద్రం ఉన్నా కూడా ఉప్పు ఎందుకు వేయాలో నాకు అర్థం కాలేదు. ఇక కారం విషయానికి వస్తే కొరుక్కువ మిరపకాయ ఇచ్చాడు. దండవరా నాయన. ఇంకా అక్కడి నుంచి బీచ్కి బయలుదేరాం రిక్షాలో. 100 చెప్పిండు, 60కి మాట్లాడినాం, కానీ 100 ఇచ్చేసినాం. ఇదే పూరి బీచ్. ఇగో మా ఊరిని చూడండి, వీడు వీని పిల్ల బచ్చ చేశారు. నీ బాబు
లేవు